హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి 15,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి, అలాగే నిన్న మన ఛానల్లో 10,000లో 12,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి అని చెప్పి ఒక వీడియో చేశాను. చూడకపోయిన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తే ఒకసారి చూసేయండి. అలాగే ఈ మొబైల్స్ మీద మనకి ఎటువంటి ఆఫర్ ఉన్నా సరే, ఇదనే కాదు ఎవరి డీల్ కూడా పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో వచ్చరికి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ పోస్ట్ చేస్తాను, మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. ఇంకా టాపిక్కి వెళ్ళిపోదాం. ప్లీజ్ రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. లైక్ చేసి పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే కనుక నాకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎనీవే టాపిక్కి వెళ్ళిపోదాం. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. టాపిక్కి వెళ్ళిపోతే నేను ఒక 5 మొబైల్ సెలెక్ట్ చేశాను అనమాట. ఈ 5 మొబైల్ కూడా 15,000లో బెస్ట్ 5G మొబైల్స్. ఇదే మొబైల్స్ మనకి ఆఫర్ మార్కెట్లో కొంచెం అమౌంట్ ఎక్కువ పెంచి మనకి అమ్ముతున్నారు అనమాట. అమౌంట్ ఉంది అనుకుంటే కనుక కొనుక్కోవచ్చు, లేదు మీ దగ్గర స్ట్రిక్ట్లీ బడ్జెట్ ఉంది అనుకుంటే కనుక మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో మీరు క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక కొంత బెనిఫిట్ ఉంటుంది అనమాట. అమెజాన్ మీకు కూపన్తో పాటు క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఎనీవే టాపిక్కి వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మోటో G57 పవర్. సో పవర్ తగ్గట్టే మనకి స్పెక్స్ కూడా చాలా బాగుంటుంది, డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. పవర్ తగ్గట్టే మనకి బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ మొబైల్లో వచ్చేసరికి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 30 watts ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ లైఫ్ అయితే 1 day పైనే వస్తుంది. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే మనకి 6 hours వస్తుంది అనమాట. సో బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ రికమెండ్ చేయొచ్చు. ఇంకా డిస్ప్లే క్వాలిటీ, ఇది ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1050 nits మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. 6.7 inches ఉంటుంది అన్నమాట డిస్ప్లే సైజ్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, బ్రైట్నెస్ లెవెల్ చాలా బాగుంటుంది. మల్టీమీడియా చూద్దాం అనుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 6 Gen 4 ప్రాసెసర్, 8 to 128GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ క్యాపబిలిటీ బాగానే ఉంటుంది. చెప్తున్నాను, హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేద్దాం అనుకుంటే మాత్రమే. ఇంకా కెమెరా క్వాలిటీ 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, బ్యాక్ నుంచి 2K క్యాపబిలిటీ ఉంటుంది. కెమెరా క్వాలిటీ అయితే కనుక నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి, కెమెరా మీద ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. సో స్పెక్స్ పరంగా కానీ ప్రైస్ పరంగా కానీ ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే శాంసంగ్ మొబైల్ అన్నమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో శాంసంగ్ నుంచి కనిపిస్తున్న మొబైల్ శాంసంగ్ గెలాక్సీ M17 అమెజాన్లో ఉంది, F17 ఫ్లిప్కార్ట్లో ఉంది. స్పెక్స్ కానీ బ్రాండ్ కానీ అన్ని మనకి ఒకలాగా ఉంటాయి, ఒక సిరీస్ మాత్రం మారుతుంది, అంత మించి ఏమీ లేదు. ఇందులో మేజర్గా మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ అనమాట. 6.72 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 90 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సింగిల్ స్పీకర్ మాత్రం దీంట్లో యూజ్ చేశారు, బట్ మల్టీమీడియా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉన్న డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మల్టీమీడియా ఎక్కువ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ డిస్ప్లే క్వాలిటీ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 6 years వరకు ఆరామ్స్గా ఈ మొబైల్కి అప్డేట్ వస్తూనే ఉంటాయి. 6 years యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు, బట్ 6 years వరకు మనకి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది కాబట్టి వెల్ డన్. మీకు గ్రాండ్ పాకి ఇద్దాం అనుకుంటే కనుక, ఎందుకంటే వాళ్ళు లాంగ్ టైం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తే మనకి ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ కాల్స్ వస్తే కనుక వాటి తప్ప కానీ ఎక్కువ గేమ్స్ ఆడరు. మీ గ్రాండ్ పాక్ కానీ మీ సిస్టర్ కానీ గిఫ్ట్కి ఇద్దాం అనుకుంటే ఈ మొబైల్ రికమెండ్ చేయొచ్చు. మీరు సెకండరీగా వాడదామన్నా సరే నో ప్రాబ్లం. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఎగ్జినోస్ ప్రాసెసర్ 1330 ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఓకే, మీరు హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి 400GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. కెమెరా క్వాలిటీ 50 MP మెయిన్ కెమెరా, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో, సెల్ఫీ వచ్చేసరికి 30 MP. కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. శాంసంగ్లో కెమెరా క్వాలిటీ కానీ ఓఎస్ పరంగా కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు కానీ 24 సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. సమ్ టైమ్స్ ఈ ఛార్జర్ మనకి చాలాసార్లు ఆఫర్లో మనకి ప్రైస్ డ్రాప్ అయిందనమాట, నేను వెంటనే పోస్ట్ చేశాను, ఫాలో అవుతూ ఉండండి, మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎనీవే ఈ స్పెక్స్ పరంగానే ప్రైస్ పరంగానే ఈ మొబైల్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే లావా మొబైల్ మనకి ఎవ్రీ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఏదో ఒక మొబైల్ కనిపిస్తూనే ఉంటుంది. 10,000లో 12,000లో 15,000లో 20,000లో లావా మొబైల్ కనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ బాగానే ఉంటుంది. అదే మనకి లావా బోల్డ్ N2 5G అనే మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి గుడ్. ఇది మనకి అమెజాన్లో ఉందన్నమాట, ఒకసారి చూడండి. దీంట్లో హైలైట్ పాయింట్ మనకి డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ.
ఇది మనకు సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, 128 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, బాగానే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ఇందులో వచ్చేసరికి ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 7060 ప్రాసెసర్, 600GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. చెప్పాక మీకు హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్, కొంచెం యావరేజ్గా ఉంటుంది. కెమెరా క్వాలిటీ వచ్చేసరికి మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 33 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ కానీ స్పెక్స్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఆ ప్రైస్ మింట్లో ఓకే అని చెప్పొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే రియల్మీ నుంచి అనమాట. రియల్మీకి అయితే మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఆఫ్లైన్ మార్కెట్లో మాత్రం. 10,000లో 12,000లో 15,000లో రియల్మీ మొబైల్స్ కొంటూనే ఉంటారు. అందులో మీకు కనిపించే మొబైల్ ఆఫ్లైన్ మార్కెట్లో రియల్మీ P4 లైట్. ఒకరు గుర్తుపెట్టుకోండి, లైట్లో మనకి 4G ఉంది, 5G ఉంది. 4G మనకి 10,000 11,000కి వస్తూనే ఉంటుంది, స్కిప్ చేసేయండి. 5G మాత్రమే కొనండి, అది మనకి 14,000కే వస్తుంది అనమాట. బెనిఫిట్ ఉంటుంది, బయట కార్డ్స్ ఆఫర్ కానీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఏదో ఉంటాయి, మనకు కొన్ని బెనిఫిట్లు ఉంటాయి, ఒకసారి చూడండి. సో ఈ ప్రైస్ మింట్లో ఓకే, నేను ఓవర్ డూప్ అని చెప్పలేను కానీ ఒక నార్మల్గా స్పెక్స్ బాగానే ఉంటే ఓవర్ గేమ్స్ అంతగా ఆడలేము. ఇందులో వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ HD డిస్ప్లేతో వస్తుంది. 6.8 ఇంచెస్ ఉంటుంది అనమాట డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. ఒక యావరేజ్గా ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ చాలా యావరేజ్గా ఉంటుంది. ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్, 464GB ఇంటర్నల్తో వస్తుంది. ప్రాసెసర్ అయితే కనుక బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా హ్యాండిల్ చేస్తుంది. ఇది వచ్చేసరికి 30 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 5 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ అయితే కనుక ఒక యావరేజ్గా ఉంటుంది. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ కెమెరా మీద. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి ఇది చాలా మంది కొంటూనే ఉంటారు ఆఫ్లైన్ మార్కెట్లో. స్పెక్స్ పరంగా కొంచెం యావరేజ్గా ఉంది, బట్ ప్రైస్ అయితే మాత్రం కొంచెం ఎక్కువనే పెట్టారు. ఈ మొబైల్ మనకి అప్రాక్స్గా 13,000కి వచ్చింది అనుకుంటే కనుక పర్వాలేదు. ఇప్పుడు సిచ్యువేషన్లో మనకి ప్రైస్ హైప్ అయిపోయినాయి కాబట్టి ఏం చేయలేం మనం. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బేసిక్గా ఈ మొబైల్ మనకి ఎప్పుడో లాంచ్ చేశారు, బట్ ఇప్పుడు కూడా గ్రాఫ్ అయితే మాత్రం ఎక్కడ తగ్గలేదు. చాలా మంది కొంటూనే ఉన్నారు. మొన్న ఆఫర్లో ఈ మొబైల్ చాలా మంది కొన్నారనమాట. అదే మనకి పోకో M7 Plus 15,000కే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఆల్రౌండర్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, బ్యాటరీ ఇవన్నీ కూడా ఈ మొబైల్కి ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకే ఇప్పటికీ కొంటున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ రిఫ్లెక్టెడ్ ప్లస్ IPS ప్యానెల్తో వస్తుంది. 140 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 6.9 ఇంచెస్ ఉంటుంది అనమాట డిస్ప్లే సైజ్ వచ్చేసరికి. ఈ సైజుని బట్టి మనం గేమ్స్ ఆడుకోవచ్చు, మల్టీమీడియా చూసుకోవచ్చు అనమాట. చాలా మంది ఫిదా అవుతుంది డిస్ప్లే సైజ్ వచ్చేసరికి. ఇంకా ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 6S Gen 3 ప్రాసెసర్, 400GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ఓకే బాగానే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ కదా ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు. డే టూ చేద్దాం అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ మంచి క్యాబినెట్ ఉన్న ప్రాసెసర్. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉంటుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 1 డే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. సో బ్యాటరీ లైఫ్ కానీ కెమెరా క్వాలిటీ కానీ డిస్ప్లే క్వాలిటీ అన్నీ బాగానే ఉంటాయి అనమాట. ఈ ప్రైస్ మింట్లో ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది. ఇవి మనకి టాప్ 5G మొబైల్స్ అండర్ 15,000 రూపీస్ అనమాట. ఇవి మనకి ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్కసారి మనకి ఏదైనా ఆఫర్ వస్తే కనుక 15,000కి మనకి ఈ ప్రైస్ డ్రాప్ అవుతుంది ఈ మొబైల్స్ వచ్చేసరికి. ఎనీవే మీరు మొబైల్ కొందామని చెప్పనుకుంటే కనుక వీ కార్డ్స్ కనిపిస్తుంది కదా, పోస్ట్ చేస్తారు, మీరు వెళ్ళి వెంటనే పర్చేజ్ చేయొచ్చు. ఈరోజు టాపిక్ ఇది. మీకు ఎలాగనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్.